ఒకసారి అందరూ లేచి నిలబడి ఈరోజు మన ధ్యానానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం అందరం చదువుకుందాము. ప్లీజ్ అందరూ లేచి నిలబడితే సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయము పూర్తిగా మనం చదువుకుందాము. నేను చదువుతాను, దయచేసి మీరు అక్కడ చూడండి. పేజీ నెంబర్ 256. సమూయేలు 2 గ్రంథం 6వ అధ్యాయము పూర్తిగా మనం చదువుకుందాం. ఓకే, తీసారా? రైట్. సమూయేలు 2 సమూయేలు. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాము యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయు అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడిచుండెరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్డకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వృద్ధపడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేస్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములో నుండి తన యొద్దకు తెప్పింప నొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఇట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యగు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు అతని జనులను ఆశీర్వదించి సమూహమును కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రెట్టయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండు అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగిరాగా సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తలు చూచుచుండగా వ్యర్థుడకు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంతో ఘనముగా కనబడితివి అని అపహాస్యము చేసినందున దావీదు
నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నున్న అధిపతిగా నన్ను నిర్ణయించుటకై నన్ను ఏర్పరిచిన యెహోవా సన్నిధిని నేను అలాగ చేసి తిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడనగుదునని మేకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలను కనకయుండెను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడుచుండగా మేము వినగలిగే చెవి, గ్రహించే మనసు కలిగి నీ నామాన్ని మహిమపరచడానికి మీరు మా పట్ల చేసినటువంటి మహా గొప్ప కార్యాన్ని తండ్రి మేము తెలుసుకొని ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మేము అది హెచ్చరికగా తీసుకోవాలా, ఆపాదించుకోవాలా అనేది మీరు మాకు బోధిస్తారని నమ్మొచ్చు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తాం తండ్రి. థ్యాంక్ యూ అండి. 9:05 టైం 9:05 45 నిమిషాలు ఉంది. సో అందుకనే ప్రత్యేకించి నేను మీ మధ్య ఇంత స్పష్టంగా మీకు చదవటానికి గల కారణం ఏంటంటే వీ హ్యావ్ టు గ్రాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ వీఆర్ రీడింగ్, వాట్ వీఆర్ టాకింగ్. సెలెక్టివ్ వర్సెస్ ఉన్నాయి కొన్ని బైబిల్లో. ఆ సెలెక్టివ్ వర్సెస్ అక్కడక్కడ మనం మాట్లాడుతూ మెసేజ్ చెప్పింది వేరు, ఒక అధ్యాయాన్ని మనం ఎన్నుకొని దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి అంటే చక్కగా ఆ అధ్యాయాన్ని మనం చదువుకోవడం ఎంతో ఉత్తమమైనటువంటి విధానం అని నాకు తోచింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు పాస్టర్ గారు అండ్ నవీన్ అండ్ ఆల్ ఎల్డర్స్ హియర్ బికాస్ ఐ గాట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ ఫ్యూ థింగ్స్ దట్ గాడ్ కెప్ట్ ఇన్ మై మైండ్. పాత నిబంధనలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రియ సంగతులారా. మన జీవితాలకు అవి ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసే విధంగాను, కొన్ని మనల్ని హెచ్చరించే విధంగానూ ఉన్నాయి. ఈరోజు చాలామందికి కొన్ని మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయి బైబిల్లో. ఆ దావీదు యొక్క చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలనే ఉద్దేశంతో ఇక్కడ నిలబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఒకటి చెప్తే మనం ఇంకొకటి తలస్తాం. టెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ మనం చెప్పి దానికి సంబంధించినటువంటి ఆంతర్యాన్ని మన జీవితాలకు అప్లై చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మనం హెచ్చరిస్తుంది, ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఈరోజు మన అంశం ఏంటంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుని జయించిన తర్వాత ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఆ మందసాన్ని వాళ్ళు లూటీ చేస్తారు. ఎందుకని అంటే ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మందసం వాళ్ళ దగ్గర ఉన్న కారణంగా రాజులను జయిస్తూ ఉన్నారు అనేది ఒక కాన్సెప్ట్ ఫిలిష్తీయులకు ఉంది. వాస్తవంగా వాళ్ళు మందసాన్ని దగ్గర పెట్టుకున్నందుకు వాళ్ళు జయం పొందలా, అది కూడా ఒక కరెక్టే అయినప్పటికీ దానికంటే ప్రాముఖ్యంగా దాని ఇచ్చిన దేవుని యొక్క ప్రసన్నత, కాపుదల ఇశ్రాయేలీయులకు ఉంది కాబట్టి వారు శత్రువులను జయించారు. సో ఇది తెలియకుండా ఏం చేశారంటే ఇశ్రాయేలీల విజయానికి కారణంగా ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని మనం చోరీ చేయాలని చెప్పేసి ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వాళ్ళు చోరీ చేసి జయించారో అప్పుడు ఆ మందసాన్ని వాళ్ళు తీసుకుపోయారు. ఇశ్రాయేలీలు అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు, చాలా బాధపడ్డారు కూడా. అరే, దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి మందసాన్ని వాళ్ళు తీసుకుపోయారే అని చెప్పి చాలా బాధపడ్డారు. సో దాదాపు 20 సంవత్సరాల నిడివి, 20 సంవత్సరాల కాలం పాటు అది ఇశ్రాయేలీయుల దగ్గర లేకుండా పోయింది. ఎప్పుడైతే దావీదు దేవుని చేత రాజుగా అభిషేకించబడ్డాడో అప్పుడు దేవుని యొక్క మన్నన పొందాలని, దేవుని మహిమపరచాలని, దేవునికి కృతజ్ఞతకు ఒక కార్యాన్ని చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ఏంటో తెలుసా? మందసాన్ని మళ్ళా ఇశ్రాయేలు దగ్గర తీసుకురావడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఫిలిష్తీయులు దగ్గర ఉన్నటువంటి లేదా ఫిలిష్తీయులకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని దావీదు తీసుకురావడానికి దాదాపు 30,000 మంది యోధులను ప్రిపేర్ చేశాడు. సో 30,000 మంది యోధులను ప్రిపేర్ చేసి తాళాలను వాయించేవాళ్ళని, వాయిద్యాలు వాయించేవాళ్ళని, పిల్లలు వాయించేవాళ్ళని, అంటే దేవుని ఆరాధించడానికి అనేక మందిని అతను ప్రిపేర్ చేసి ఒక మహా గొప్ప యజ్ఞం అతను గావిస్తూ శత్రువుల చేతులు ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని
ఎద్దుల బండి మీద ఎక్కించి తీసుకువస్తూ ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టమైన కార్యమా కాదా? మందసం తీసుకురావడం అనేది అప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాల వరకు ఎవరు సాహసం చేయలేకపోయారు. కానీ దావీదు దాన్ని ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క మన్ననలు పొందాలనో లేకపోతే దేవుని స్తుతించాలనో గొప్ప ప్రణాళికను పెట్టుకుంటారు. అంతవరకు ఓకే. ఎప్పుడైతే దానిని ఒక క్రొత్త బండి మీద తీసుకువస్తూ ఉన్నారో అక్కడ కొంతమంది కామెంటేటర్స్ ఏం రాశారంటే, అక్కడ ఉన్నటువంటి రోడ్డు లేదా అక్కడ ఉన్నటువంటి రహదారి గుంతలమయము లేదా బురద గుంటలు ఉన్న కారణంగా ఎద్దుల బండి యొక్క చక్రం అనేది ఆ గుంతల్లో ఇరుక్కుపోయిన కారణంగా ఎడ్లు బలంగా లాగటం జరిగిందట. సో ఎప్పుడైతే ఎడ్ల బండిని గుంతలో ఉన్నటువంటి చక్రాన్ని ఎడ్లు లాగుతూ ఉన్న సమయంలో ఎడ్లకు ఏం జరిగింది? కాలు జారింది. సో కాలు జారినప్పుడు ఆబ్వియస్లీ దాని మీద ఉన్నటువంటి మందసం కూడా కింద పడే అవకాశం ఉంది. సో అందుకని దానిని నివారించడానికి ఎద్దుల బండి మీద ఉన్నటువంటి మందసం క్రింద పడకుండా నివారించడానికి దాన్ని కాపాడటానికి ఉజ్జా అనే వ్యక్తి ఇట్లా చేయి చాపి ముట్టుకునేటప్పటికి ఏం జరిగిందంటే ఒక ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు ఇమ్మీడియట్గా అక్కడ అతను చనిపోయాడు. కదా, చూడండి వర్స్ 6. వాట్ డస్ ఇట్ మీన్? అతను చేసినటువంటి కార్యం ఉత్తమమైనదే కదా, అతను చేసినటువంటి ఆ క్రియ సమంజసమైనదే కదా, సబబైనదే కదా. కింద పడిపోకుండా దేవుని యొక్క మందసాన్ని ఆ గోల్డెన్ బాక్స్, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అన్నారు. సో ఆ మందసం కింద పడిపోకుండా కాపాడటానికి అతను చేసిన చర్య ఏదైతే ఉందో వాస్తవంగా మంచిది. ఎవరికి మంచిది? నీకు మరియు నాకు. కానీ దేవునికి మంచిదా? దేవునికి మంచిది కాదు. వాస్తవంగా దేవుడు ఆల్రెడీ హీ కమాండెడ్ టు సమ్ ఆఫ్ ఎలెక్టెడ్ పీపుల్ టు క్యారీ ద ఆర్క్, టు టచ్ ద ఆర్క్. God already separately kept some group for that event, for that duty. సో మందసాన్ని అందరూ పట్టుకోవడానికి లేదు. దేవుడి చేత ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో వాళ్ళు మాత్రమే మందసాన్ని ముట్టుకోవడానికి అర్హులు తప్ప ఇది మంచి కార్యమే కదా, కింద పడిపోతున్నటువంటి ఆ యొక్క బాక్స్ని కింద పడకుండా పట్టుకోవడం మంచిదే కదా అంటే అది నీకు నాకు మన సర్కిల్లో ఉన్నంత వరకు మంచిదే. కానీ దేవుడు ఆజ్ఞతో దాన్ని బేరీజు వేసినట్టయితే అది పొరపాటు. Sometimes in our lives, according to our scale, మన జీవితాల్లో కూడా కొన్ని సార్లు మన యొక్క అభిప్రాయాన్ని బట్టి లేకపోతే మనకున్నటువంటి అవగాహనను బట్టి ఇది వాస్తవమే కదా అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క మెజర్మెంట్లో అది తప్పు కావచ్చు. సో therefore, in all the ways we have to depend upon the Lord. Don't forget that. Sometimes you think it might be good to do this, but that can be wrong in the sight of the Lord. You can't do that. Who you are to touch the Ark of the Covenant? Since God already kept some people to carry the Ark of the Covenant, He already chosen who you are to touch. So, మన జీవితాల్లో కొన్ని సార్లు కొన్ని మంచి కార్యాలే చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ప్రభు ఇది నాకు దృష్టికి మంచిదిగానే ఉంది, కానీ ఇది నీ దృష్టికి మంచిదా కాదా అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనా పూర్వకంగా క్రియ చేయాలి. ఏది పడితే మనకు మంచిదైతే అది మంచిది కావచ్చు, కానీ దేవునికి మంచిది కాదు. ఓకే, అది పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, దావీదు ఎప్పుడైతే ఆ మందసాన్ని తీసుకువస్తూ ఉన్నాడో అది మంచి కార్యమే. కానీ వాస్తవంగా చెప్పాలి అంటే ఇక్కడ ఉజ్జా దుర్మరణానికి కారణం ఎవరండి? ఎవరు? ఉజ్జానా? ఉజ్జా దుర్మరణానికి కారణం ఉజ్జానా? దావీదు. I can prove it from the Holy Scriptures itself. According to the law of God, ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి కహతీయులు తమ భుజాల మీద మోసుకుంటూ రావాలి మందసాన్ని.
దేవుని యొక్క నియమం ఏం చెబుతుంది అంటే, ప్రత్యేకించబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో లేవీల్లోని కహతీయులు, ఇశ్రాయేలీల గుంపులు లేవీల గుంపులు కహతీయులు. ఈ కహతీయులు మందసాన్ని మోయాలి, భుజాల మీద పెట్టి మోయాలి. కానీ దాన్ని ఉల్లంఘించి దావీదు ఏం చేశాడంటే ఎద్దుల బండి మీద దీనిని తీసుకురావటం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ దట్ డేవిడ్ డిడ్ టు ద సైట్ ఆఫ్ ద లార్డ్. భయంకరమైనటువంటి క్షమించరానటువంటి లేదా ఒక భయంకరమైనటువంటి తప్పు, దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి దావీదు చేశాడు. వాస్తవంగా చెప్పాలి అంటే ఎద్దుల బండి మీద ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ తీసుకురావాలి అనే అభిప్రాయం ఎలా కలిగింది దావీదుకి? హౌ కెన్ హీ కేమ్ టు నో దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఆన్ ద కార్ట్? ఆ బండి మీద, క్రొత్త బండి మీద లేదా ఎద్దుల బండి మీద ఆ యొక్క మందసాన్ని తీసుకురావాలనే అభిప్రాయం దావీదు భక్తులకు ఎలా కలిగింది? తన ఊహాజాలంలో నుండి, తన హృదయాంతరాల నుండి వచ్చినటువంటి క్రియ అది. అది అన్యుల యొక్క ప్రిన్సిపల్. డూ యు నో దట్? బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, బీయింగ్ ఏ బిలీవర్ ఆఫ్ ద లార్డ్, సమ్టైమ్స్ యూ ఆల్సో మైట్ బి కాపీ ఆర్ యూ కెన్ బారో pagan activities or heathen activities. Don't do that. Don't do that. God will not please for that. దేవుడు దాన్ని అంగీకరించడు. ఆ యొక్క పేగన్ ప్రాక్టీసెస్ నువ్వు చేస్తున్న కారణంగా అది నీకు మాత్రమే కాదు, నీ ప్రక్కన ఉన్న వారికి కూడా చాలా డేంజరస్గా పరిణమిస్తుంది. అదే అక్కడ చూస్తున్నాం మనం. యాక్చువల్లీ ఉజ్జత్ దుర్మరణానికి కారణం ఎవరంటే దావీదు యొక్క సొంత చర్య. చూడండి 3వ వచనం చూడండమ్మా. అదే 3వ వచనం. ఆగండమ్మా చాలు. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే దావీదు దీన్ని క్రొత్త బండి మీద ఎక్కించాడు కదా. ఈ క్రొత్త బండి అనే తప్పుడు సిద్ధాంతం ఎక్కడిది అంటే అదే 4వ అధ్యాయము. ఒక్క నిమిషం. చాలమ్మా ఒక్క నిమిషం. అది ఎక్కడుంటుందంటే వాళ్ళు ప్రత్యేకించి సో ఈ ఫిలిస్టీన్లు ఏం చేశారంటే ఇశ్రాయేలీలను జయించిన తర్వాత వాళ్ళు లూటీ చేయడానికి దాన్ని తీసుకుపోతున్నారు కదా. అప్పుడు వాళ్ళు క్రొత్త బండి మీద ఎక్కించుకున్నారు. క్రొత్త బండి అనే ఈ యొక్క అన్యుల యొక్క సిద్ధాంతాన్ని దావీదు కాపీకొట్టి ఇశ్రాయేలీలలో, లేవీలలో, కహతీలు దీన్ని మోయడం ఎందుకు? మళ్ళీ భుజాలుగా బరువు. ఈజీ వే టు క్యారీ ఆన్ ద కార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యారింగ్ అపాన్ షోల్డర్స్. భుజాల మీద ఎక్కించుకోవడం ఎందుకు? మంచిగా బండే ఉంది కదండి, బండి మీద ఎక్కించేద్దాం పదండి. బండి మీద ఎక్కిస్తావా దేవునికి మందసం? హూ యు ఆర్ టు బ్రేక్ ద లా? ఎప్పుడైతే అన్యుల యొక్క సిద్ధాంతాన్ని ఈ దావీదు కాపీ చేసి దేవుని యొక్క న్యాయాన్ని, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడో ఆ బండి మీద పెడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ఎడ్లకు కాలు జారటం జరిగింది. అప్పుడు కాలు జారే సమయంలో క్రింద పడటం జరిగింది. దాని యొక్క చర్యను బట్టి ఆ ఉజ్జ చేయి చాపడం జరిగింది. వాస్తవంగా బండి మీద ఎక్కించకూడదు. ఇట్ ఈస్ ద ప్యాగన్ కల్ట్. నువ్వు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని ఉల్లంఘించే చర్య చేయొచ్చు ఒక్కోసారి. దావీదు చేసింది అదే. he is the one of the servant of God. From the childhood onwards he knows so many things about God. But in one condition, in one certain condition he broken the law of God. దావీదు ఒక హెచ్చరికగా ఉన్నాడు మన జీవితంలో. దావీదు రాజుగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాల్సింది పోయి ఒక మనిషి యొక్క ప్రాణాన్ని తీయటం జరిగింది. ఒక మనిషికి శాపగ్రస్తమైన విధంగా అతను మారటం జరిగింది. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క న్యాయము, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఉన్నతమైన నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి దేవుని వాక్యం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి దాన్ని బ్రేక్ చేసే విధంగా ఉన్నట్టయితే దావీదు వల్ల మనం కూడా
శాపానికి తీసుకొచ్చే విధంగా ఉంటుంది ఒక ఉజ్జాని, లేదా ఇతరులను శాపానికి నడిపించే విధంగా మనం పరిణమించవచ్చు. అది దేవుని యొక్క హెచ్చరిక ఈరోజు. వీ హ్యావ్ టు థింక్ అవర్ సెల్స్, లార్డ్, am I breaking your law? Am I crossing your conditions in any circumstances? ఏ పరిస్థితులైనా నీ యొక్క ధర్మశాస్త్రం నేను ఉల్లంఘిస్తున్నానా? ఒకవేళ అటువంటి మనసు నాలో ఉన్నట్టయితే సవరించే విధంగా నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థించాలి. దేవుని సభ హల్లెలూయా అమ్మా, హల్లెలూయా. అంటే ఐ జస్ట్ వాంట్ టు నో వెదర్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై వర్డ్స్ ఆర్ నాట్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదు? హల్లెలూయా, థ్యాంక్స్ అండి. ఒబేదేదము. నౌ వీఆర్ కమింగ్ టు ద పాయింట్. ఒబేదేదము. ఎవరి ఒబేదేదము? ఈజ్ హీ పేగన్ ఆర్ జెంటైల్, హీదెన్ ఆర్ జూ? ఎవరు? ఎగ్జాక్ట్లీ ఇజ్రాయేలీలో లేవుడంటే ఇంకా బాగుంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే గిత్యుడండి అని చెప్పేసి అంటారు. గిత్యుడంటే ఫిలిష్తీయుల 5 పట్టణాల్లో గాతు అనే ఒక ప్రాంతం ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఈ వ్యక్తి జీవించాడు అయినంత మాత్రాన, ఆ ప్రాంత పేరుతో పిలిచినంత మాత్రాన అతన్ని అన్యుడిగా మనం దృష్టించడం మంచిది కాదు. అతను వాస్తవంగా చెప్పాలంటే ద్వారపాలకుడు, వాస్తవంగా చెప్పాలి అంటే అతను దేవుని యొక్క భక్తుడు, వాస్తవంగా చెప్పాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని స్తుతించిన మహా గొప్ప భక్తుడు. అంతకంటే ముందే దేవుని యొక్క మందసము అతని ఇంట్లోనికి రావడానికంటే ముందే మహా గొప్ప అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యాలు చేసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క మన్నలను పొందిన వ్యక్తి. దాని కారణంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కానీ మందసము అతని దగ్గరున్న కారణంగా మాత్రమే కాదు ఆశీర్వదించింది. అఫ్ కోర్స్ దేవుని యొక్క మందసం అతని దగ్గర ఉన్న కారణంగా ఆశీర్వదించినప్పటికీ అది మాత్రమే కాదు ఒక పాయింట్. అది ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమనుకుంటారంటే మా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఒక మంత్రదండలాగా అనుకుంటారు, లేదా ఏదైనా ఒక లక్కీ ఇన్స్ట్రుమెంట్. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పేరుగాంచిన కొంతమంది చరిత్రలో ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే కొంతమంది చేతుల్లో కొన్ని వస్తువులు ఉండేవి. ఆ వస్తువులు ఉంటేనే బయటకు వెళ్ళేవారు. కొంతమంది చేతికి ఉంగరాలు ఉంటాయి, కొంతమంది చేతిలో కొన్ని మంత్రదండాలు ఉంటాయి, కొంతమంది దగ్గర నాణ్యం ఉంటుంది, పురాతనమైన నాణ్యం. ఈ నాణ్యాలు కానీ ఈ కర్రలు కానీ తమ దగ్గర ఉన్నట్టయితే అదొక మయో బలముగా వాళ్ళు భావించి అభిప్రాయపడుతూ ఉంటారు. అదే వారి దగ్గర ఏదైనా కర్రో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉంగరం ఇంట్లో మర్చిపోయారు అనుకోండి, ఏదైనా జరగడానికి జరిగితే అరే చా ఏమైంది ఈరోజు ఇంట్లో దాన్ని మర్చిపోయాను. నాట్ లైక్ దట్. ఏదో మందసం అనేది మంత్రదండంగా వాళ్ళు చూస్తే అది కాదు అక్కడ వాస్తవంగా. అఫ్కోర్స్ ఇంకో మాటలో చెప్పాలంటే ఒక్కోసారి దేవుని యొక్క ఇశ్రాయేలు సైన్యము మందసాన్ని ముందుగా పెట్టుకొని ఓడిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. మందసం కేవలం ఇంట్లో ఉన్నంత మాత్రాన నీ యొక్క కుటుంబం ఆశీర్వదింపబడుతుంది అనేది తప్పు. మందసాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీలో ఉండాలి. మందసాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క గుణగణాలు, భక్తి ప్రపత్తులు అన్నీ కూడా నీలో ఉండాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ గాడ్. ఆఫ్టర్ దట్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ నీ ఇంట్లో ఉంది కానీ దేవుడితో నీకు కమ్యూనికేషన్ లేదు. వాట్ ఈస్ ద యూస్? ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చెప్తున్నావు, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్. వాట్ ఈస్ ద యూస్? ఇక్కడ ఆంతర్యం ఏంటి అంటే కేవలం ఉభయదేదము ఇంటిలో మందసం ఉన్న కారణంగా మాత్రమే కాదు అతను ఆశీర్వదించబడింది. దానికంటే ముందు అతను చేసిన క్రియలు ఏంటి అంటే దేవుని స్తుతించాడు, తాళాలు వాయించేవాడు, గేట్ కీపర్గా ఉండేవాడు. సో అది పాయింట్. ఇప్పుడు ఇన్ వాట్ సెన్స్ గాడ్ బ్లెస్డ్ ఓబేడెడోమ్? ఇన్ వాట్ సెన్స్? అతని యొక్క గృహంలో దాదాపు 6 మంది కోడళ్ళు ఉన్నారట. అతనికి ఎద్దులు, పశువులు, పంట పొలాలు అన్నీ ఉన్నాయంట. ఈ 6 మంది కోడళ్లకు గర్భఫలము సంప్రాప్తమైంది. ఆన్ ద అదర్ హ్యాండ్ అతనికి ఉన్నటువంటి విలువైన సంపద కూడా అభివృద్ధి పడింది. దేవుని హల్లెలూయా. నేను దేవునితో కాంటాక్ట్, కమ్యూనికేషన్, ఆత్మీయ సంబంధం, అనుబంధం ఉన్నప్పుడండి అది జరుగుతుంది. పదమూడు 14 చూడమ్మా, టైం అవుతుంది. 13-14.
చాలండి. ఇక్కడ చాలా మందిలో ఉన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటి అంటే, దావీదు నాట్యం చేశాడు కదా, అతను దేవుని యొక్క మందసం ముందు వెళ్తూ ఉన్నప్పుడు నాట్యం చేసిన కారణంగా అతని మీద ఉన్నటువంటి వస్త్రాలు కూడా మీరు ఊడిపోయి, నిజంగా అతను చేసినటువంటి మహా గొప్ప నాట్యాన్ని బట్టి అతను పరవశుడై, ముగ్ధుడై, తన్మయుడై, అతని ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో కూడా లేకుండా అతను నాట్యం చేశాడు అని అనుకుంటారు. దట్ ఇస్ నాట్ ద కరెక్ట్, దట్ ఇస్ నాట్ బిబ్లికల్. We should read the word of God when we are talking with others. We should carefully survey the word of God when we are preaching the word of God to others. Otherwise, that can be problematic for others. చాలా మంది ఏమంటారంటే, మీకాలు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటారు. మీకాలు ఏమన్నది చూడండి, 20 వచనం. వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా నీవు ఎంత ఇదిగా కనిపించావు అంటే, ఆ మాటను తీసుకుని ఏమంటారంటే, దావీదు చేస్తున్నటువంటి నాట్యాన్ని బట్టి ముక్తుడై అతను ఒంటి మీద వస్త్రం ఉందో కూడా లేనంత అద్భుతంగా నాట్యం చేశాడని చెప్పేసి. అది కాదు. దావీదు చేసినటువంటి నాట్యం ఎలాంటిది అంటే, అది మహా గొప్ప నాట్యం. దావీదు యొక్క కాన్సెప్ట్ ఒకటే, దేవా నీవు రాజువి, నేను ఈ ప్రజలకు రాజుని. దొడ్డిలో నుండి, ఆ గొర్రెల దొడ్డిలో నుండి నన్ను తీసుకుని వచ్చి ప్రజల మీద నన్ను రాజుగా చేసావు, కానీ నాకు నీవు రాజువి. కాబట్టి రాజవస్త్రాలను తీసివేసి, కిరీటాన్ని తీసివేసి, బంగారాభరణాలన్నీ తీసివేసి, నీ యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి ఏఫోదును నేను ధరించుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Ephod is the one of the instrument that can be wear when the priest will go to the holy place in the temple, then he can worship to the Lord. Ephod అనే వస్త్రం పైనుండి కింద దాకా శరీరమును కప్పి ఉండే ఒక వస్త్రం అండి. ఆ ఏఫోదు అనేది శరీరం అంతా కప్పి ఉండే వస్త్రము అతి పరిశుద్ధ స్థలములోనికి ఒక ప్రధాన యాజకుడు వెళ్ళి ఆరాధన చేసే సమయంలో ధరించుకునే ఒక యూనిఫామ్. దానిని ధరించుకున్నాడు దేవుని ఆరాధించడానికి, అంతే తప్ప బట్టలు ఊడిపోయే విధంగా దావీదేమో నాట్యం చేయలా. అక్కడ ఒకవేళ ఎవరన్నా తప్పుగా ఉంటే, ఒకవేళ ఏమన్నా చెప్తే అది అవగాహన లోపం ఏమో తప్ప వాస్తవంగా బైబిల్ అక్కడ చెప్పట్లా. ఏఫోదును ధరించుకున్నాడు పైనుండి కింద దాకా. సో దావీదు యొక్క అభిప్రాయం ఏంటంటే, ప్రభువా నేను గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకొని రాజుగా చేసావు, నేను ప్రజలకు రాజుని, కానీ నీ ముందు నేను నార్మల్ వ్యక్తిని కాబట్టి నాకున్నటువంటి యొక్క గొప్ప ఈ అవతారాన్ని లేదా ఘనంగా ఉన్నటువంటి ఈ యొక్క రాజరికానికి సంబంధించినటువంటి బట్టల్ని, కిరీటాన్ని తీసివేసి ఏఫోదును ధరించుకున్న నాట్యం ఆడతాను ప్రభు అని చెప్పేసి అతను ఏఫోదును ధరించుకుని రాజవస్త్రాలు తీసివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దాన్ని పరిగణనలో తీసుకుని బట్టలు విప్పివేశావు అంటే రాజవస్త్రాన్ని తీసివేశావు అన్నదే తప్ప ఏఫోదును ధరించుకున్నట్టు మేకలు చెప్పింది అక్కడ. చూసారా ఎంత ఇది? We should read the word of God carefully. Suppose if you are not understanding that context, we have to compare with other texts like commentaries or dictionaries. We should study inductively to understand or to grasp the textual meaning. సో అదండి దావీదు చేసినటువంటి నాట్యం ఎలాంటిది అంటే తగ్గించుకుని నాట్యం చేస్తాడు. ఇక్కడ కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం ఏంటి అంటే, దావీదు బట్టలు విప్పివేసి తగ్గించుకున్నటువంటి పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందని చెప్పేసి కన్క్లూషన్కి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కూడా నీ కోసము నా కోసము అక్కడ దేవుని దగ్గర ఉన్నటువంటి మహాపరలోకములో ఉన్నటువంటి కిరీటాన్ని, రాజరికానికి గుర్తుగా ఉన్నటువంటి వైభవోపేతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం కేవలం ఒక పరిశుద్ధ శాలలో ఆయన జన్మించడం జరిగింది. అది తగ్గింపు కాదా అండి? ఈజ్ ఇట్ నాట్ హంబుల్? తగ్గింపు కదా ఇది? దావీదు యొక్క ఈ చర్య యేసుక్రీస్తు ప్రభువారిలో ఉందని కొంతమంది భక్తులు రాయడం జరిగింది. అవును, ఆయన కూడా రాజు అండి, ఆయన రారాజు, ప్రభువులకి ప్రభు. అయినప్పటికీ నీ కోసం నా కోసం దాన్ని తగ్గించుకుని ఈ లోకానికి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా వచ్చాడు. వాట్ యు ఆర్ గివింగ్ టు ద లార్డ్?
He kept everything beside for you and for me, and he came down to give his life. But what you are giving to the Lord is the question. It's upon you. ఫస్ట్ పాయింట్లో ఏంటి అంటే, దావీదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన కారణంగా శాపగ్రస్తమైన విధంగా పరిణమించాడు ఎదుటివారికి. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పఠించిన తర్వాత దావీదు ఆ యొక్క మనుషుల మీద పెట్టి, కహతీయుల మీద పెట్టి మోసుకొస్తూ ఉన్న సమయంలో దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క ఆ భక్తి ప్రపత్తులను మెచ్చుకున్నాడు. కాబట్టి దావీదు తర్వాత పరిస్థితుల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చూడండి 20వ వచనం మళ్ళీ చదవనమ్మా. That is the main important core valuable word in this message. In first verses we saw that just because of crossing the law of God, the curse came upon Uzzah, because God cursed the Uzzah because he broke in the law of God. David broke in the law of God. That's why curse came. But here we see that God blessed by David to his people. కదా, గాడ్ బ్లెస్డ్. ఏ విధముగా అయితే దావీదు మొట్టమొదట దానిని బ్రేక్ చేసిన కారణంగా శాపగ్రస్తంగా మారాడు ఎదుటివారికి, కానీ ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ మందసాన్ని అనేక మంది మీద మోసుకొస్తున్న కారణంగా దేవుని యొక్క చర్యలను అతను ఫాలో అయ్యి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి తీసుకువచ్చాడు. కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. దేవుని హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేసినప్పుడు శాపగ్రస్తుగా ఉంటావు ఎదుటివారికి, దేవుని ధర్మశాస్త్రానుసారంగా జీవించినప్పుడు దీవెనకరంగా ఉంటావు. ఇట్స్ డిపెండ్ అపాన్ యూ. ధర్మశాస్త్రాన్ని అనుసరించి దీవెనకరంగా ఉంటావా, దాన్ని బ్రేక్ చేసే శాపగ్రస్తంగా ఉంటావు ఎదుటి వారికి. దేవుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహమా నీవు అడుగు పెట్టిన చోటల్లా అబ్రహాము దేవునికి ఎవరండి? ఫ్రెండ్. దేవునికి తెలుసు నా యొక్క ఈ విషయాలు ఏవి కూడా బ్రేక్ చేయడు అబ్రహాము. దట్స్ వై గాడ్ ఈస్ గివింగ్ గుడ్ a qualification that he is my friend. Do you have that much of close relationship with God like how Father Abraham had with God? దేవుడు నిన్ను బట్టి ప్లీజ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప నిన్ను బట్టి ఆయన వేదన చెందేవాడుగా ఉండకూడదు. మన జీవితాల్లో కూడా దేవుడు ఒకటి చేస్తే మళ్ళీ ఇంకోటి చేయడం మనం. God already specifically commanded to carry the cart upon shoulders. దేవుడు స్పష్టంగా రాయించాడు అక్కడ. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేయడం ఏంటి అంటే, డూ యూ హ్యావ్ మోర్ ఫండమెంటల్స్ మోర్ దెన్ ద స్కేల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క నాణ్యతాపరమైనటువంటి విలువల కంటే మహా గొప్ప ఉన్నతమైన విలువలు నీ దగ్గర ఉన్నాయా? అట్లయితే ఓకే. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి మించిన కొలబద్ద ప్రపంచంలో మరి ఎక్కడా? దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క వాక్యం. హేబెల్ విషయంలో మరియు కయీను విషయంలో మనం అదే చూస్తాం. 3వ అధ్యాయంలో దేవుడు ఆల్రెడీ చెప్తాడు, రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు, బలులు అంగీకరింపబడవు అని చెప్పేసి అక్కడ ఒక జంతువును వధించి డిమాన్స్ట్రేట్ చేశాడు. అందుకనే హేబెల్ ఏం చేశాడు అంటే, తన దగ్గర ఉన్నటువంటి గొర్రెల మందను తీసుకుని కొన్నిటిని దేవునికి అర్పణలుగా చెల్లించాడు. ఇన్ ద సేమ్ టైం ఈవెన్ కయీన్ ఆల్సో హస్ గివెన్ ఆఫరింగ్, బట్ గాడ్ డినై. వై? కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబెలు అర్పణ అంగీకరించలేదు. ఎందుకు? కయీను అర్పించిన అర్పణకు రక్తం లేదు, అందుకని. సేమ్ ప్రిన్సిపల్ హీ ఆల్సో న్యూ, లైక్ హౌ హేబెల్ హ్యాడ్ కేమ్ టు నో కదా. ఏ విధంగా అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దెర్ ఈస్ నో ఫర్గివ్నెస్ వితౌట్ రిమిషన్ ఆఫ్, అదే పాపక్షమాపణ అనేది రక్తం లేకుండా పాపక్షమాపణ అనేది లేదు అనే ప్రిన్సిపల్ హేబెలుకి తెలుసు. అదే విధముగా కయ్యను కూడా ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది. కానీ అతను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతను బ్రేక్ చేసిన కారణంగా అది తృణీకరించబడింది. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తా ఉంటావు. అదే నీతో వచ్చిన ప్రాబ్లం దేవునికి.
God already gave some of principles to follow, but instead of those things, you are applying your criteria to please God. How can it possible? That is the point God question you today. ప్రభు, నేను ఆ రాజ్యాన్ని ఆ రాజులను కనుక జయిస్తే నాకు ఎదురుగా వస్తున్నటువంటి ఎవరైనా నేను నీకు బలి అర్పిస్తాను. దేవుడు చెప్పాడా బలిమ్మని? దేవుడు చెప్పాడా? దహన బలిగా అర్పిస్తాను ప్రభు అని చెప్పేసి అని అనుకున్నాడు. ఆయన క్రైటీరియా అది. హూ టోల్డ్ యూ టు గివ్ ద బర్న్ సాక్రిఫైస్ టు గాడ్? గాడ్ డిడ్ంట్ కమాండ్ యూ. దట్ వై యు ఆర్ ప్రామిసింగ్ గాడ్ సచ్ ఎ వే? చూడండి, నువ్వు చేస్తున్నటువంటి లేదా నేను చేస్తున్నటువంటి ఏదైనా ఒక మంచి క్రియ ద్వారా దేవుణ్ణి ఆనందింప చేయాలనే ఆత్రుత మనిషిని ఎక్కడికో చేసి వెళ్ళిపోతుంది. బట్ గాడ్ కెనాట్ ప్లీజ్ బై దోస్ థింగ్స్. ఇఫ్ వీ వాంట్ టు ప్లీజ్ గాడ్, మనం దేవుణ్ణి ఆనందింప చేయాలి అంటే ఆయన ధర్మశాస్త్రానుసారంగా చేస్తేనే దేవుడు ఆనందిస్తాడు తప్ప నువ్వు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా. ఇవన్నీ ఏంటయ్యా? అరుపులేని ప్రశ్న ఏంటంటే దేవునికి దాన బలి అర్పించాలని చెప్పేసి. నో నో నో, నాట్ లైక్ దాట్. నో, దేవుని యొక్క మాట వినటం శ్రేష్టము బలు అర్పించడం కంటే. ఇజంట్ ఇట్? అవునా కదా? చాలా మందిలో ఉన్నటువంటి ఇంకొక మిస్కాన్సెప్షన్ ఏంటంటే, అమ్మగారు కిటికీలను చూసి దావీదు చేసినటువంటి ఆ నాట్యాన్ని బట్టి మనసులో హీనపరిచింది కాబట్టి దేవుడు ఏం చేశాడని జీవితాంతో గర్భం లేకుండా. అది తప్పే అండి, అది తప్పే. చూడండి, మీరు ఆ బైబిల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కాంటెక్స్ట్ 2 క్రోనికల్స్లో కూడా ఉంది. అక్కడ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి, ఇక్కడ చదువుకోండి. మేకాలను దేవుడు శపించినట్టుగానే దావీదు మేకాలను శపించినట్టుగానే బైబిల్లో రాయబడలా లేదు. అది మన ఓన్ క్రైటీరియా. చూసారా, దేవుని యొక్క వాక్యం ఒకటి, దావీదులాగే దేవుడు ఒకటి చెప్తేనేమో దావీదు ఒకటి చేస్తున్నాడు. ఇలాగే ఈ రోజుల్లో కూడా వాక్యం ఒకటి చెప్తే ఇంకొకటి బోధిస్తాం మనం. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, వీ షుడ్ టేక్ కేర్ వెన్ వీఆర్ టాకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అదర్స్. మరి ప్రశ్న ఏంటంటే, మరి ఎందుకు మేకాలకి గర్భఫలం కలగలేదు అనేది వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ హియర్ విచ్ యు ఆర్ ఫేసింగ్. Suppose God would have not cursed, then why she didn't have children till her death? అది క్వశ్చన్ అక్కడ. వాస్తవం ఏంటంటే, మాథ్యూ హెన్రీ రాస్తాడు ఏం రాస్తాడంటే, మేకాల్ని దేవుడు శపించాడని రాస్తాడు. అలాగే కొంతమంది ప్యూరిటన్స్ స్టడీలో అట్లనే ఉంటుంది, కానీ అప్డేటెడ్ కామెంటరీస్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఎవరు రాస్తున్నారంటే, దేవుడు మేకాలను శపించినట్టుగానే దావీదు మేకాలను శపించిన కారణంగా ఆమెకు గర్భఫలం కలగలేదు అనేది కాదు. అక్కడ శపించిన కారణంగా కాదు, ఈ విధముగా ఎగతాళి చేసిన కారణంగా, గేలి చేసిన కారణంగా ఒళ్ళు మండి కోపంతో దావీదు మరెప్పుడు కూడా మేకాల దగ్గరికి వెళ్ళలేదు. దట్ ఈస్ ద ప్లాజిబుల్ యాటిట్యూడ్. అంటే ఆ విధంగా చెప్పడం కంటే ఈ విధంగా చెప్పడం బాగుంది అనేది ఈ రోజుల్లో చెప్తున్నారు. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ బాగుంది అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి బైబిల్లో మేకాలని దేవుడు శపించినట్టు కానీ దావీదు శపించినట్టు కానీ లేదండి. నేను స్టడీ చేసిన కొన్ని డిక్షనరీస్ నేను చూసాను, కొన్ని కామెంటరీస్ చూసాను. గాడ్ వుడ్ హ్యావ్ నాట్ కర్స్ లైక్ దట్. ఆ విధంగా చేస్తుండడు బహుశా. అయితే దావీదుకి ఇష్టం పోయింది. కారణం ఏంటి అంటే, దావీదుకి అంతకంటే ముందే చాలామంది భార్యలు ఉండటం జరిగింది. సో ఆ కారణంగా ఆమె దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఆమెకు గర్భఫలం కలగలేదు అనేది 3 కామెంటరీస్లో నేను చూశాను. సో ఆ విధంగా చెప్పడం కంటే ఈ విధంగా చెప్పడం మంచిది. సో ఈరోజు మన పాయింట్ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ కోర్ క్రైటీరియా ఈజ్ గాడ్ కమాండెడ్ ఆల్రెడీ టు డూ according to his will. So we have to do like that. We are not supposed to break the law of God. సొంత అభిప్రాయాలు ఉంటాయి మన జీవితాల్లో, సొంత ఛాన్స్లు ఉంటాయి మన జీవితాల్లో. అవన్నీ కూడా పక్కన తీసుకోవాలి మనం. అవన్నీ కూడా we have to take out.
Actually, Jesus Christ is Almighty God, isn't it? Since Jesus Christ commanding to make him alive, obviously he can remove the stone by his word. యేసుక్రీస్తు 4 రోజుల కాలాన్ని, ఐ మీన్ 4 రోజుల పాటు సమాధిలో ఉన్నటువంటి లాజరుని ఒక పేరుతో అతను పిలిస్తే బయటకు వచ్చే యేసుక్రీస్తు ప్రభు శక్తి ఉన్నప్పుడు, అదే నోటితో రాయిని ప్రక్కకు తొలగించే శక్తి కూడా ఆబ్వియస్లీ ఉండాలి. కానీ మంచిగా లేవమ్మ ఇక్కడ, సర్లే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, రాయిని ప్రక్కకు తొలగించడి కాంటెక్స్లో. టేక్ అవే ద స్టోన్ ఫస్ట్, టేక్ అవే, తీయండి ది స్టోన్. హి కెన్ రిమూవ్ ద స్టోన్, బట్ హి డిడ్ంట్ డు దట్. హి విల్ నాట్ డు దట్. దట్ ఈస్ నాట్ హిస్ డ్యూటీ. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి అడ్డుమండలుగా ఉండే కొన్ని అభిప్రాయాలు, కొన్ని సంగతులు, లేదా కొన్ని తలంపులు, ఇవన్నీ కూడా దేవునికి మనకి మధ్య అడ్డుబండలుగా ఉంటాయి. అవి సొంత అభిప్రాయాలు కావచ్చు, ఎదుటి వారిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే పరిస్థితి కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా వస్తువులు ప్రేమించే పరిస్థితి కావచ్చు, దేవునికి మోర్ ప్రయారిటీ ఇవ్వకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి బండలు అడ్డుబండలుగా ఉన్నాయి దేవుని యొక్క కార్యం మనలో జరగకుండా ఉండడానికి. దాట్స్ వై వీ హ్యావ్ టు రిమూవ్ దోస్ స్టోన్స్. దెన్ ఓన్లీ గాడ్ కెన్ స్టార్ట్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్. హీ విల్ నాట్ డూ దట్. దేవుడు ఆ విధముగా రాళ్ళను ప్రక్కకు తొలగించడం, అది తీసుకోవాలా వద్దనేది ఇట్స్ అపాన్ us. ఇట్స్ అవర్ డ్యూటీ. సూర్యరశ్మి మన మీద పడకుండా ఉండడానికి కారణం మేఘాలు. సూర్యుడిని మనం బ్లేమ్ చేయకూడదు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమాండింగ్ టుడే టు రిమూవ్ దోస్ టైప్ ఆఫ్ స్టోన్స్. దావీదు జీవితాలకు స్టోన్స్ ఉన్నాయి. బండి మీద ఎక్కించడమైన స్టోను, లేకపోతే కనీయ జీవితంలో దేవునికి బలి అర్పించడం అనేది క్రైటీరియాలో ఓన్గా అతని యొక్క అభిప్రాయాన్ని జొప్పించి పంట పొలాలు ఇస్తే పర్వాలేదులే అనే స్టోన్స్, భార్య బిడ్డలు ఎక్కువగా ప్రేమించడం అనే స్టోన్ ఉండొచ్చు నీలో, డ్రగ్స్ తీసుకోవడం కూడా స్టోన్గా ఉండొచ్చు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడానికి లేదా చదవటానికంటే ఎక్కువగా నీ మొబైల్తో ఉండొచ్చు, అది కూడా స్టోనే. టేక్ అవే దోస్ టైప్ ఆఫ్ స్టోన్స్. జీసస్ క్రైస్ట్ ఇస్ కమాండింగ్ నౌ. రాయను తొలగించుడి. He can remove that, but he is commanding to the people, take away the stone. After that, I can start my miracles. First, you should take away the stone. That is our business. He will not do that. Just wait. అయ్యి బాబోయ్, ఏంటండి బాబు, టైం అప్పుడే అయిపోతుందండి బాబోయ్. థ్యాంక్ యూ అండి, ఓపికగా ఉన్నారు కదండి. కంక్లూషన్కి వచ్చేసండి. ఫస్ట్ పాయింట్లో ఉజ్జత్ దుర్మరణ విషయంలో మనం చాలా ఆ క్రైటీరియాని అవకాశంగా తీసుకుని జాగ్రత్త వహించాలి, హెచ్చరికగా తీసుకోవాలి. ప్రభు, నేను కూడా నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే విధంగా ఉన్నాను కాబట్టి దాని ప్రకారం నేను ఆశీర్వాదకరంగా ఉంటాను తప్ప దానిని ఉల్లంఘించి ఎదుటివారికి శాపగ్రస్తంగా నేను ఉండకూడదని చెప్పేసి ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, దావీదు జీవితంలో కూడా ఓన్ క్రైటీరియా అప్లై చేసి సొంతగా అభిప్రాయాన్ని అతను వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అభిప్రాయాలను కాపీ చేసి ఫిలిస్టీన్ల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ప్యాగన్ ప్రిన్సిపల్ లేదా హీదన్ స్టాండర్డ్ అంటారు దాన్ని అప్లై చేసుకోవద్దు. గాడ్ ఆల్రెడీ హ్యాస్ గివెన్ యూ గుడ్ స్కేల్. ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ యువర్ లైఫ్ లాంగ్. వై యూ వాంట్ టు బారో దోస్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్? Sometimes it might be good, but not according to the sight of the Lord. నీ అభిప్రాయానికి మంచిగానే ఉండవచ్చు, కానీ దేవుని యొక్క అభిప్రాయానికి అవి మంచివి కావు. డోంట్ డూ దట్. గాడ్ ఈజ్ వార్నింగ్ యూ టుడే. ఏ విధంగా అయితే మొట్టమొదట దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి శాపగ్రస్తంగా అయ్యాడో, తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రాపర్గా పనిచేశాడు కాబట్టి దావీదు తన భక్తులను దీవించడానికి, తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడు. దేవునితో హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రేమపూర్వకంగా ఆయనతో తత్సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉండి ఎదుటికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నాట్ కర్స్. సాతాను
కొన్నిసార్లు మన జీవితాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు పెడతా ఉంటాడు. హవ్వకు చెప్తాడు, ఈ పండు మీరు తినొద్దని చెప్పి దేవుడు ఏమైనా చెప్పాడా? ఏదైనా తినొద్దని చెప్పేసి అన్నాడంటే అన్ని తినొచ్చు అన్నాడు, కానీ ఈ తోట మట్టిలో ఉన్నటువంటి చెట్ల ఫలం తినకూడదు. తింటామన్నా మేము చచ్చిపోతాం. అట్లా కాదు, మీరు చావనే. సో ఎప్పుడైతే అమ్మగారి ఈ మాట అంతా విన్నదో పండుని చూసింది. పండుని చూసినప్పుడు ఎలా ఉంది అక్కడ కాంటెక్స్ట్? 3 6 3 వారు ఆది 3 వారు. ఆది అంటే ఆది కాండము, నిర్గ అంటే నిర్గమ కాండము, సంఖ్య అంటే ద్వితీయ అంటే యెహో అంటే 1వ రా అంటే 1వ దే అంటే అందుకని షార్ట్ ఫామ్ అంటే తెలుసుకోలేదని టెస్టింగ్ అనమాట. చదండి. ఆది 3:6. చాలండి. సాతాను యొక్క క్రియలు కూడా ఒక్కోసారి ఎలాగే ఉంటాయి. చూసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ అన్ని కూడా మంచిగానే, రమ్యంగానే, కళ్ళకు ఆశ్చర్యకరంగాను, అద్భుతమైన విధంగాను ఇట్స్ వెరీ ప్లెజెంట్ టు ద లార్డ్, ప్రెజెంట్ టు అవర్ ఐస్. బట్ టు ద సైట్ ఆఫ్ ద లార్డ్ నాట్ గుడ్. ఇవన్నీ కూడా మన దృష్టికి మంచిగా ఉండవచ్చు. ఈ ప్రిన్సిపల్స్ అన్ని, లోకంలో ఉన్నటువంటి దేవునికి హేయమైనటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా మంచిగా ఉండొచ్చు. Then how can you think that these things also good, pleasant to the eyes of the Lord? How can you think like that? కాబట్టి సాతాను మన జీవితాల్లో ఇది మంచిది, అది మంచిది అని చెప్పేసి చెడ్డ కార్యాలు కూడా ఒక్కొక్కసారి మంచి కార్యాలకు భ్రమింపజేసే అవకాశం కలిగి ఉంటాడు మన పట్ల. కానీ సాతానుకి తెలియదు ఏంటంటే, సాతాను చేసే ప్రతి క్రియ కూడా దేవుడు తన మహిమ కరముగా మన అవసరతను తీర్చే విధంగా మారుస్తాడు. ఈ ప్రిన్సిపల్ మనం తెలుసుకుంటే we are so blessed in the Lord. I will repeat this in principle. సాతాను చేసే భయంకరమైన కుట్ర, కుతంత్ర, శోధన మన పట్ల ఉంటారు కదా, దాన్ని దేవుడు తనకు మహిమకరంగాను మనకు ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు. ఈ ప్రిన్సిపల్ సాతానికి మరి తెలుసో తెలియదు, కానీ సాతాను మాత్రం మాటికి మనం శోధించాలని, మాపి పెట్టాలని చెప్పేసి ఆ కార్యాలన్నీ కూడా దేవుడు తన మహిమాత్మ మరల్చుకొని మనకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడు హల్లెలూయా. I will tell you one principle. I will tell one parable. ఒక మామగారు అంట, ఆమెకి ఆకలేస్తుందంట. అన్ని నిండుకున్నాయి ఇంట్లో, వస్తువులన్నీ నిండుకున్నాయంటే ఏంటండి, లేవనాయి. అంటే పాతకాలంలో మన పూర్వీకులు లేవు అనే నెగిటివ్ వర్డ్ని పాజిటివ్ సెన్స్ లో మరచి మనకు అందించారు. నిండుకున్నాయంటే వాస్తవం ఉన్నాయి అని, కానీ ఉన్నాయంటే లేకుండా పోతాయేమని చెప్పేసి నిండుకున్నాయి అని చెప్పేసి అంటారు. నిండుకున్నాయంటే లేవని చూడు, అది తెలివి మనోళ్ళు. సో మామగారు ఏం చేస్తున్నాడు, ప్రభు అన్ని నిండుకున్నదా నీ ఇంట్లో, పాలు లేవు, కూరగాయలు లేవు, బియ్యం లేవు, ఏమీ లేవు, వంటలన్నీ కూడా నిండుకున్నాయి, వంటలన్నీ ఖాళీ. కాబట్టి ఇదిగో నాయన, నేను కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాను. She opened the door. She opened the window. And she kneeled down and she prayed to get the providence of God. దేవుని యొక్క ఫలభరితమైనటువంటి ఆ రిజల్ట్ని, ఆ సమకూర్పును ఆమె పొందుకోవడానికి ఆమె ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నారు కిటికీ దగ్గర. చూడండి, సాతాను యొక్క చర్యలను దేవుడు తన వైపు ఏ విధంగా మహిమ కలిగించే విధంగా మార్చుకుని మనకు ఆశీర్వాదకరంగా చేస్తాడో అనే ప్రిన్సిపల్కి ఈ ప్యారబుల్ అప్లికేషన్ అనమాట. సరే, అంతవరకు బాగానే ఉంది. సో మామగారు ఎప్పుడైతే కిటికీ తెరిచి ఓపెన్ చేసి, ప్రభువా ఇప్పుడు నాకు ఆకలేస్తుంది కాబట్టి నాకు పాలు మరియు బ్రెడ్ కావాలి ప్రభువా. ఏం కావాలండి? ఈ ప్రిన్సిపల్ నేను చెప్పి ముగిస్తాను. ఇదే ఈ మాటలంతటికీ కూడా కేంద్ర బిందువు అని చెప్పి పాలు మరియు రొట్టె కావాలని ప్రార్థన చేస్తాను కదా. సో కాలేజీ కుర్రోళ్ళు ఎవరొస్తూ ఉంటారు కదా, ఆగతాయి అబ్బాయిలు, వాళ్ళు ఏం చేస్తారంటే కిటికీ దగ్గర ఉండి, ఒరే మామగారు ప్రార్థన చేస్తున్నారు రోయ్,
పాలు మరియు రొట్టె కోసం ప్రార్థన చేస్తున్న దేవునికి కనిపించని దేవుడు, లేని దేవుడు ఆమెకి ఎలా సమకూరుస్తారు రా భయ్? కాబట్టి ఓ పని చేద్దాంరా, మామగారిని ఆట పట్టిద్దాం, మనం ఆడుకుందాం మామగారితో. మనమే మన పర్సన్ ఓపెన్ చేసి చక్కగా బేకరీకి వెళ్ళి ఏం కొన్నాం, మంచి శ్రేష్టమైనటువంటి రొట్టె, ఒక మంచి పాల ప్యాకెట్ తీసుకొచ్చి స్టవ్ వెలిగించి చక్కగా పాలు చక్కెర వేసి గ్లాసు తీసుకొచ్చి ఆ రొట్టె పాలు కలిపి ఆ కిటికీ దగ్గరికి పెడదాం, మామగారు ఆడిద్దారా. See how God can turn that type of things towards His glorification and towards us blessings. సరే, ఆబ్వియస్లీ ఏం చేస్తారు మామగారు ఒక 10-15 నిమిషాల తర్వాత ఏమైనా జరిగిందేమో, దేవుడు ఏమైనా రిజల్ట్ ఇచ్చాడని చెప్పేసి కిటికీ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసిందంట. అరే ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ఏమున్నాయి ఇక్కడ? పాలు మరియు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రతిఫలం దయచేసే దేవుడు అని ఆయన చెప్పేసి పాపం అక్కడ కూర్చుని ఆ బ్రెడ్ ఓపెన్ చేసుకుని పాలలో నంజుకుంది అంటుందంట అమ్మగారు. మెయిన్ డోర్ నుంచి వస్తున్న యవనస్తులు వచ్చి అమ్మగారు దేవుడు లేదు, ఏమీ లేదు అక్కడ. వాస్తవంగా చెప్పాలంటే మీ ప్రార్థన మేము విన్నాము. We heard that you pray God and we spent lot of money to provide those stuff. నీకు ఆకలి తీర్చడానికి మేము బేకరీకి వెళ్ళి కొన్నాం అమ్మగారు, దేవుడు దయచేయలేదు. ఎంత వివేకులు అమ్మగారు మీరు అని చెప్పేసి అంటే అప్పుడు అమ్మగారు అన్నారంట, హిట్ ఫర్ టాట్ అంటారు కదా, ఎత్తుకు ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. చూడు బాబు, మీరు నన్ను ఏదో ఆట పట్టించాలనో లేకపోతే ఎగతాళి చేయాలనో అని చెప్పేసి అనుకున్నటువంటి ఆ క్రియను దేవుడు మరల్చుకొని నా ఆకలి తీర్చడానికి మిమ్మల్ని మీ ఎగతాళిని సాధనాలుగా వాడుకుని దేవుని మహింపరచబడ్డాడు. దేవుని హల్లెలూయా. The God can turn every situation that came from Satan, He turned into His glorification and He blessed us. ఈ ప్రిన్సిపల్ తెలుసుంటే క్రిస్టియానిటీ అనేది బ్లెస్ అవుతుందండి. లేకపోతే సాతాన్ ఆల్వేస్ వాంట్స్ టు కర్స్ us. Satan always wants to put us in some circumstances, bad things, but out of those అందులో నుంచి దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చి సాతానికి సిగ్గు కలిగే విధంగాను ఆయన నామ మహిమార్థమై మహిమకరంగా ఆయన మార్చుకుంటాడు. ఆ యవనస్తులు అన్నారంట, అమ్మగారు నిజంగా ఎంత తప్పుడు పని చేసాం అమ్మగారు. వాస్తవంగా చెప్పాలంటే మేము ఎగతాళి చేయడం కరెక్టే, కానీ మీరు మా ఎగతాళిని మీరు ఈ విధంగా దేవుడు ఉపయోగించుకున్నాడని చెప్పేసి వాళ్ళు యవనస్తులు సిగ్గుపడ్డారు. సో మన జీవితాల్లో కూడా ఒక్కోసారి సాతాన్ యొక్క శోధనలు రావచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, సమ్ టైమ్ ఈజ్ దేర్. వెన్ ద టైమ్ కమ్స్, గాడ్ గ్లోరిఫై బై దోస్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మౌత్. ఆ విధముగా సమయం వచ్చినప్పుడు ఆ క్రియ, ఎగతాళి క్రియ దేవుని మహిమార్థమై మరల్చబడినప్పుడు దేవుని నువ్వు నీ నోటితో స్తుతిస్తావు. లైక్ హౌ దట్ ఓల్డ్ లేడీ ప్రేజ్ గాడ్. మన జీవితాలు ఈరోజు హెచ్చరిస్తున్నాడు దేర్ షాలోమ్ చర్చ్. మన యొక్క జీవితం ఎలా ఉంది? 2 minutes బిబ్లికల్గా సంఘస్థులకి చెప్పాలంటే ఒక ప్రిన్సిపల్ ఉంది బైబిల్లో. దెర్ ఈస్ వన్ ప్రిన్సిపల్, వీ కెన్ యూజ్ దట్ ప్రిన్సిపల్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు అదర్స్. దట్ ప్రిన్సిపల్ ఈజ్ descriptive text and prescriptive text. Okay, descriptive మెథడ్ ఆర్ ప్రిస్క్రిప్టివ్ మెథడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే బైబిల్ని స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, థియాలజీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే దేవుడు ఆజ్ఞాపించకపోయినప్పటికీ కూడా దేవునికి ఏదో మనం ఇవ్వాలి, దేవుని ఏదో ఆరాధించాలి, లేదా దేవుని ఏదో మనం కొలవాలి, దేవుని ఏదో సంతోష పెట్టాలి అనే అభిప్రాయాన్ని, ఆతృతని, ఓవర్ కాన్ఫిడెంట్ని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి క్రియలు చేయటం, అది డిస్క్రిప్టివ్ మెథడ్. అది ఆ డిస్క్రిప్టివ్ మెథడ్ మనకు ఉండకూడదు. దావీదు చేసింది అదే, యెఫ్తా చేసింది కూడా అదే. దేవుని ఏదో స్తుతించాలి, దేవుని ఏదో ఆరాధించాలి. డిస్క్రిప్టివ్ టెక్స్ట్ నీకు వద్దు, ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ కావాలి. ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే దేవుడు నీకు చెప్పినప్పుడు దాన్ని మాత్రమే చేయటం. క్రొత్త నిబంధనలు ఆ ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ చాలా ఉన్నాయి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టు, లేని వారికి సువార్త ప్రకటించు. ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్.
సో బైబిల్లో ఒక దావీదు జీవితంలో డిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఉంది, ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఉంది. అంటే అన్అప్లికేబుల్ విషయాలు ఉన్నాయి, అప్లికేబుల్ విషయాలు కూడా ఉన్నాయి. వార్నింగ్గా తీసుకుందాము, అప్లికేషన్గా తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు తండ్రి కొన్ని విషయాలు మేము విన్నాము. మీ యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి మా సొంత అభిప్రాయాల ప్రకారం చేసినట్టయితే మేము ఎదుటి వారికి శాపగ్రస్తంగా ఉంటాం. కానీ మీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మేము ప్రవర్తించినట్టయితే దావీదు ఏ విధముగా తండ్రి తన బంధువులను ఆశీర్వదించడానికి వచ్చాడు, అలాగే మేము కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. అది మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మేము చేస్తున్నటువంటి ఆరాధన కానీ మేము చేస్తున్న